ఇది సింపుల్గా వేసుకుంటే ఒక నుంచి మంచిగా వేగుతాయి అన్నమాట. రోటి పచ్చడి బాగుంటాయి కదా, సూపర్గా ఉంటుంది. అది కొనుక్కోవాలని ఉంది నాకు. నో ఇంకేమీ అక్కర్లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సూపర్ సూపర్. 2 నిమిషాలు, ఎక్కువ టైం పడుతుంది. ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉంది ఫ్రెండ్స్, మరి మీరే సపోర్ట్ చేయాలి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏం చేయబోతున్నాను మీకు చెప్తా. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు అయితే వేయించుకోవాలి. యాజ్ యూజువల్గా అన్నింటిలోనూ పోపు పెడతాం. కొన్నింటిలో పోపు ఉంటుంది, కొన్నింటిలో పోపు ఉండదు. ఇందులో పప్పు పెట్టి దాన్ని ఏం చేస్తానో చెప్తాను. ఇప్పుడైతే దీంట్లో మొత్తానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. ముకుట్లో వేసుకుని ఈ పోపు అయితే పెట్టుకుందాం. ఇది పోపు లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు పెడుతున్నాను అనమాట. పాత పద్ధతి అయితే పోపు పెట్టరు. కొంచెం ఆవాలు, దీనికి ఒక 5-6 విజిల్స్ రావాలి. ఉత్త పప్పు ఒకటే పెడుతున్నాను అనమాట. ఆవాలు చిట్పట్లాడాలన్నమాట. ఆవాలు చిట్పట్లాడకుండా వేరే పోపు వెయ్యను నేను. అది పంటి కింద పడితే చేదుగా ఉంటుంది కాబట్టి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత మిగిలిన పోపు ఇప్పుడు చిట్పట్లాడుతుందండో. ఇదిగోండి, శనగపప్పు వేసేద్దాం. కొంచెం శనగపప్పు కొంచెం వేపిద్దాం. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన కూరలన్నీ రుచిగా సింపుల్గా టేస్టీగా ఉంటాయి. నిజంగా టేస్ట్ అన్నా వస్తాయి కదా అంటారు కదా, ఏదో రండి పోనీ అలా ఫ్లోలో వచ్చింది. శనగపప్పు కొంచెం వేగింది ఫ్రెండ్స్. అలాగే మినపప్పు వేసేద్దాం. కొంచెం మినపప్పు తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం. అలాగే ఒక ఎండు మిరపకాయ తుంపకుండా వేసుకుంటున్నాం. అలా చక్కగా జాగ్రత్తగా వేయించుకోండి, మాడిపోకుండా వేయించుకోండి. దీని మీదే దృష్టి పెట్టి వేయించుకోండి. నాలాగా రకరకాల ఆలోచన పెట్టుకోకండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసేసుకోండి. కరివేపాకు తింటే మంచిది, జుట్టుకి చాలా మంచిది. హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది, పెరుగుతుంది. నేను ఈ మధ్యన కొంచెం తగ్గించేసాను, అందుకే జుట్టు ఊడిపోతాం. పోపు వేగిపోయిందండి. సొరకాయ ముక్కలు శుభ్రంగా కట్ చేసుకున్నవి కడిగేసేసుకుని ఇందులో వేసుకుంటున్నాం. ఒకసారి ఇలాగా కిందికి మీదికి కలిపేసేసి మన పోపు అంతా ఇలా కలిసేటట్టు ఆయిల్ దీన్ని పట్టుకునేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది తొందరగా మగ్గాలి అంటే కనుక కొద్దిగా పసుపు కొంచెం అంటే కొంచెం వేసుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. సొరకాయ తొందరగానే మగ్గిపోతుంది కదండి, అందుకని కొంచెం ఉప్పు వేసేద్దాం. ఇలా మగ్గుతూ ఉంటుంది. దీన్ని కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాం. మనం ఇప్పుడు ఎండుమిరపకాయ ఒకటే వేసాం కదండి, ఇంక కారం ఏం వేయలేదు. ఇప్పుడు మనం దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మూత పెడదాం, మగ్గుతుంది. ఇప్పుడు కారంకి ఏం చేయాలి అంటే చూపిస్తా. ఇదిగో చూడండి, మనం కొత్తిమీర కడిగేసుకుని పెట్టుకున్నాము. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నువ్వుపప్పు ఇంత వద్దు అనుకునే వాళ్ళు కొంచెం నువ్వుపప్పు తీసేసుకోండి. కొద్దిగా ఒక 2 స్పూన్లైనా, 1 స్పూన్ అయినా వేసుకున్నా కూడా బాగుంటుంది. కాల్షియం కదండి, అందుకని నేను నువ్వుపప్పు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఈ కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుని మనం మిక్సీలో వేసేసుకుని ఒక తిప్పేవే అనుకోండి, చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట.
ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నాను. ఇది నువ్వుపప్పు కొద్దిగా నలకపోయినా ఏం పర్వాలేదు, ఇలా కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది అనమాట. మెత్తగా నలిగినా పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా నలిగినా పర్వాలేదు, అలా చూసుకుని వేసేసుకోండి. ఇట్లా ముద్దగానే వస్తుంది, ఎందుకంటే మనం కొత్తిమీర కడిగేసుకుని పెట్టుకున్నాం కదా, అందుకని ఇట్లా ముద్దగానే వస్తుంది, పౌడర్గా రాదనమాట. ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ కూరని ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి కూర అంటే కొంచెం మగ్గింది, ఇంకా 50% మగ్గింది, చూసారా కనిపిస్తుంది. ఇంకొక 50% ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక ఈ కారం ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు మనం కారం పెట్టుకున్నాం కదా, ఈ కారాన్ని ఇందులో వేసేద్దాం. ఇట్లా లాభం లేదు, దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసి ఇదేం తోల్చేసి పోసేస్తాను అనమాట. ఇదిగోండి కారం వేసాను, ఈ నీళ్ళు కూడా పోసేస్తాను. ఇప్పుడు నాకు ఇది అలవాటు, తోల్చిపోయడం. కారం వేసాం కదా, మనం కొద్దిగా ఉప్పు అది చెక్ చేసేసుకోండి. ఇలా కలిపేసి అదే ఏవో చూపిద్దాం అనుకున్నా, చూసారు. ఇదిగోండి పప్పులా ఉంది, కొద్దిగా అక్కడక్కడ పప్పులాగే ఉంది, పర్వాలేదు, బాగుంటుంది. పంట కింద పడి చక్కగా బాగుంటుంది అనమాట, అలా కొద్దిగా పప్పులాగా ఉంటే. సొరకాయ, నువ్వులు, కొత్తిమీర కారం అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. మీలో ఎంతమంది తెలుసో కామెంట్లో తెలియజేయండి. అసలు సూపర్, చాలా 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 బాగుంటుంది అసలు. మూత పెడదాము. మిగిలిన 50% ఈ కారంతో ఉడికిపోతుంది అనమాట. ఇంక మరి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కొద్దిగానే ఆయిల్ వేసాను, చూసారు కదా. మన ఇంట్లో అన్నీ తక్కువ ఆయిల్ తోటే ఉంటాయి, మీకు తెలుసు. మూత పెట్టేద్దాం. ఈ కూర ఇలాగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇంకొక ఐటెం చేసుకుందాం. మరి ఇంకొక ఐటెం చేసుకోవాలి కదా, అందుకని ఏం చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి మన మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూర. ఇది మీకు తెలిసే ఉంటుంది, చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. దీంతో ఎవరెవరు ఏమేమి చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇది నేను చాలా తక్కువగా వాడతాను, కానీ చాలా చాలా మంచిదట, హెల్త్ చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అదేనండి పొన్నగంటి కూర. ఇదిగోండి ఒక కట్ట తీసుకొచ్చా, ఇంత పెద్ద కట్ట ఉందన్నమాట. ఆ కట్ట తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా ఆకులాగా తీయాలన్నమాట. కాడలు ఉంటే బాగుండదు, ప్రతి ఆకు ఇలా తీయాలన్నమాట. చాలా కష్టం. పెద్ద ఆకులు అయితే ఈజీగా తీసేయచ్చు, కానీ చిన్న చిన్న ఆకులు కదా, లైక్ గోరింటాకులా ఒక్కొక్క ఆకు తెంపాలంటే చాలా కష్టం కదా. ఆ డ్యూటీ మా వారికి వేశారు, అది తీసి పెట్టారు పాపం నాకు అన్నీ. ఇలాంటివి చేస్తారు, వంట చేస్తే మాడగొట్టేస్తారు, కానీ ఇట్లాంటి పైన హెల్ప్ అంతా చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా. ఇవంతా చూడండి దీంట్లో వేస్తా. ఇప్పుడు ఎంతో రాలేదు, ఒక కట్టకి ఎంత వస్తుంది, మొత్తం తుక్కిపోతుంది కదా, కాడలు పోతాయి కదా. ఆ కాడలంతా పోయిన తర్వాత మనకి ఇది ఉందన్నమాట. ఈ ఆకుని ఇప్పుడు మనం ఏం చేద్దాం, మంచి చట్నీ చేసుకుందామండి, సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ మన ఛానల్లో ఉంది, వరణాస్ వంటిల ఛానల్లో ఉందన్నమాట. చాలా బాగుంటుంది అసలు. లైక్ గోంగూర పచ్చడి ఎందుకు పనికిరాదండి, అంత బాగుంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది తెలుసా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే శుభ్రంగా కడిగేసుకోవాలి. మరి ఆకుకూరలన్నీ కూడా బాగా కడుక్కోవాలండి. ఇసుక అవన్నీ రకరకాలు ఉంటాయి కదా, పురుగు పుట్ర పాకుతూ ఉంటాయి కదా, కిందికే ఉంటాయి. కాబట్టి దీన్ని శుభ్రంగా కడిగేసేసుకుని కాస్త నీళ్లు వాడినిచ్చేసి పక్కన పెడదాం. మరీ ఆరిపోక్కర్లేదు రండి. పచ్చడి ఇది ఎంత ఉంది, కొంచెమే కదా, ఇంతే పచ్చడి అవుతుంది, పెద్ద పచ్చడి ఏమి అవ్వదు. కాబట్టి మనకి ఒక పూట 2 పూటల్లో అయిపోతుంది. మరి రుచిగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అయిపోతుంది. కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని మనం పచ్చడి చేసుకుందాం. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది, సూపర్. ఇది నేను కడుక్కొస్తా. ఈ కూర ఒకసారి మళ్ళీ కలుపుతామండి, కలుపుకోకపోతే అడుగంటుతుందండి, మీకు తెలుసు కదా. కాబట్టి కొంచెం అసలే ఆయిల్ తక్కువ, కూర అడుగంటుంది అనుకోండి, రుచి బాగుంటుంది. ఇంత కష్టపడి దీంట్లో అంత కాల్షియం వేసాము, అది వేసాం కదా, హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కూర మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు అది చెక్ చేసుకుని చూసుకోండి. నేనైతే ఇప్పుడు చెక్ చేయను, ఎందుకంటే నివేదన చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఇంకా రుచి చూడను. అయితే ఉడికిందో లేదో చూసుకుంటాను. ఉడికిందండో, కొంచెం సేపు ఉంచేసి ఆపేద్దాము. ఇంకొక సీక్రెట్ చెప్తాను మీకు నేను. ఈ కూరలో కొంచెం ఒక 2-3 స్పూన్ల పాలు పోసుకున్నారే అనుకోండి, అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను పాలు కాచాలన్నమాట.
పచ్చిపాలు పోస్తే బాగుండదు, అందుకని ప్యాకెట్ లోపల ఉంది. సరే ఈసారికి ఇలా చేసేద్దామని చెప్పి ఇట్లానే చేస్తున్నాను. ఇంకా పాలు అవి ఇంకేం పోయట్లేదు. మీరు చేసుకుని అలాగా చూడండి. నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను, ఈసారి ఇంక పోయట్లేదు. అంత బద్ధకం కదా, తొందరగా అయిపోవాలి. మళ్ళీ పాలు ప్యాకెట్ తీసి కాచి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇంకా వేయట్లేదు. మీరు మాత్రం వేసుకుని చూడండి. ఒక 2-3 స్పూన్లు పాలు వేసుకున్నారే అనుకోండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. కూర చాలా బాగుంటుంది. నేను అందుకే కొద్దిగా నువ్వులు ఎక్కువ వేసేసాను కదా, కాస్త నువ్వులు ఎక్కువ వేసాను కాబట్టి అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము. కూర అయిపోయినట్టే. ఇంకా మనం పచ్చడి చూద్దాం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది వివరంగా చూపిస్తాను మీకు నేను. అట్లానే చేసేసుకోండి, అదిరిపోయింది అనమాట. పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇది స్టవ్ ఆఫ్ వేద్దామంటే అయిపోయింది, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు పచ్చడి కోసం ఇది పెడదాం. కడిగేసి పెట్టా, కొంచెం అది నీళ్ళు ఉన్నాయి కదా, ఈ తడి పోవాలన్నమాట. తడిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఇది వేడైంది. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేయించుకుందాం. ఆవాలు, మెంతులు. మీకు ఆకుకూర కొంచెమే ఉంది కాబట్టి ఒక 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం మినపప్పు, ఇది కూడా ఒక 1/2 స్పూనే మినపప్పు. అలాగే ఎండుమిరపకాయలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇది సింపుల్గా వేసుకుంటే లోపల నుంచి మంచిగా వేగుతాయి అన్నమాట. చాలండి, ఇవి చేస్తారు. వేగిపోయి పోపు ఇందులో తీసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొత్తిమీర కూడా ఉంది. కొత్తిమీర ఈ ఆకుకూర కొంచెమే ఉంది చూసారా, అందుకని కొంచెం కొత్తిమీర, ఈ పొనగంటి కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, మీకు నిమ్మకాయ అంతా చింతపండు మీకు పులుపు తగ్గట్టు చూసుకుని వేసుకోండి. దీంట్లో అస్సలు పులుపు ఉండదు కదా, అందుకని మాత్రం చింతపండు పడుతుంది. కడిగేసుకుని వేసుకుంటున్నా. సరే అడిగిపోయింది, ఇంత పచ్చడి అవుతుంది అంతే. పసుపు, ఉప్పు, ఇంగువ కొంచెం, ఈ పోపులో కొద్దిగా ఇంగువ. ఇలా మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది అనమాట.
ఎంత నీరుది వచ్చేసింది చూడండి. ఇది ఎంత నీరు వచ్చేసింది, ఇలాగా ఉడుకుతుంది అనమాట చక్కగా. ఈ చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది. మనం మిక్సీలో వేసుకుంటే గింజలు లేకుండా ఇది ఒక గింజను చూసారా, ఈ గింజ తీసేసుకుని మనం జాగ్రత్తగా మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గింది అనుకోండి, పచ్చడి వేసుకోవచ్చు. కూర అయిపోయింది, మనం తీసుకుని గిన్నెలో పెట్టేసుకుందాము. డిష్ అవుట్ చేసేసుకుందాం. అమ్మ కాలుతుంది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. అయిపోయింది, ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇది కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చడి చేసుకుందామండి. చూసారా ఎంత అయింది, ఇంత అయింది, కొద్దిగా అయింది పచ్చడి. అసలు ఒక పూటకి సరిపోతుందిలేండి. అది కూడా మనం కొత్తిమీర వేసాం కాబట్టి ఈ మాత్రం అయినా అయింది. కొత్తిమీర అయిపోతే ఇంకా తక్కువ అవుతుంది. కొంచెం చల్లగా అయినిద్దామండి. అయిన తర్వాత మనం టేస్టీ పొన్నగంటి కూర పచ్చడి చేసుకుందాం. ఇది కొద్దిగా చల్లగా అయింది. ఈలోపు మనం పచ్చడి చేసుకుందామండి. ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు వేయించి కొంచెం ఎండుమిరపకాయలు పక్కకు పెట్టుకుందాం. ఇంకా పోపు ఇందులో వేసేసి దంచుకుందాం. కారం ఎక్కువైపోతుందని చెప్పి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని రోటి పచ్చట్లు బాగుంటాయి కదా, సూపర్గా ఉంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోలు ఉంది కదా వాడేద్దామని చెప్పి ఇట్లా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఈ ఎండుమిరపకాయలు దీన్ని ఈ కారాన్ని ఒకసారి కలిపేసేసుకుని దంచేసుకోండి. ఇట్లా రోట్లో వేసుకునే వాళ్ళు మాత్రం. మిక్సీలో వేసుకుంటే ఒక తిప్పు తిప్పితే బర్రమని ఒక తిప్పు తిప్పారు అనుకోండి అయిపోతుంది. కలిగింది ఇది. ఇప్పుడు మనం ఈ చింతగింజను తీసేసుకుని ఈ చింతగింజను పడేద్దాం. కొంచెమే అయింది కదా, రుచి సూపర్గా ఉంటుంది. ఇంకా కావాలనిపిస్తుంది. కొద్దిగా కూడా వేస్ట్ చేయకూడదు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలుసా రోటి పచ్చళ్ళు. తడి లేకుండా చేసుకుంటే, అంటే బాగా కొంచెం ఆరబెట్టి చేసుకుంటే గోంగూర పచ్చడిలాగే నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం తడితడిగా చేసాం కదా, అయినా సరే ఒక వారం రోజులు ఉంటుందండి ఈజీగా. మరి అంతైతే ఉండదు కదా మన దగ్గర, అయిపోతుంది ఇప్పుడే ఇది. అన్ని రోజులు అయితే ఉండదు. ఇది క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కదా. ఇలా కలుపుకుంటూ దంచుకోండి. నాకు ఇవి ఇలాంటి రోళ్ళు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంత ఉంది, దీనికంటే కొంచెం చిన్నది ఒకటి ఉంది, ఇంత బుజ్జి రోలు ఒకటి ఉంది. ఇప్పుడు నాకు ఇట్లా నూరుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, అమికల్లో సనికల్లో ఏదో అంటారు. మా ఊర్లో సనికలు అంటారు, ఇక్కడ అమికలు అంటారు అనుకుంటాను. అది ఇట్లా పొడుగ్గా ఉంటుంది కదా, కల్వం అంటారు, కల్వం. అది కొనుక్కోవాలని ఉంది నాకు. చూద్దాం అనుకున్నాను కదా, కొనుక్కు తెచ్చుకుంటాను. అది కూడా చిన్నదే తెచ్చుకుంటాను, పెద్ద తెచ్చుకోను. కొంచెం నేను చెక్ చేస్తా, ఉప్పు సరిపోతే ఉప్పు, ఆ మిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. నో, ఇంకేమీ అక్కర్లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సూపరు. నేను ఎత్తి వేసుకున్నాను కాబట్టి ఎంగిలి అంటే ఏం కాదు. కారం సూపర్ ఉందండి.
సూపర్ అండి. అసలు అద్దరిపోయింది తెలుసా. కాకపోతే ఇది నలగడమే కొంచెం తుక్కుతుక్కులా ఉంది, ముదిరిపోయింది ఆకు. కానీ లేండి ఆరోగ్యానికి మంచిది కదా, అందుకని ఎట్లాగో అట్లా మన కడుపులోకి వెళ్ళాలి. వావ్, నిజంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. సేమ్ ఇట్లానే చేసుకోండి, చెప్పిన విధంగా చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి దాంట్లో, లేకపోయినా పర్వాలేదు. నాకు ఇది కొంచెం చాలా తక్కువగా ఉందని చెప్పి వేసాను. అట్లా వేసుకుని చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం మెత్తగా నూరేసేసుకుని నేను ఒక దాంట్లో తీసేసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితోటి మరి ఏం చేసేదా. పప్పు కూర ఇవన్నీ ఒకసారి మీకు దగ్గరలో చూపించేస్తాను. ముద్దపప్పు చేశాను, ఆ పప్పుని చేస్తానండి ఏదో ఒకటి. ఆ ముద్దపప్పు కాకుండా దాన్ని ఏదో ఒకటి చేసేస్తాను. 2 నిమిషాలు, ఎక్కువ టైం పడుతుంది. నచ్చినట్లేనా పచ్చడి? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ముందు ఒక లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. మరి మీరే సపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోమని చెప్పండి. చూసారా, ఇదే చట్నీ. గట్టిగా గట్టిగా తింటే అయిపోద్ది ఒక పూటకి, అంతే. ఆయిల్తో పని లేదు పెద్దగా, కొంచెం తక్కువతోటే చేసేసుకోవచ్చు. ఇంతే, మనం ఒక కప్పులో తీసేసుకుందామండి. ఇంకా దంచి చేతిలో పడుతుంది తప్పించి ఇంతే నలగదింటుంది. ఇట్లనే బాగుంటుంది. మరీ మెత్తగా పేస్ట్లా కాటిలా వేసుకోకండి. కొంచెం అట్లాగా తుక్కులాగా వస్తే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. కానీ పచ్చడి మాత్రం ఇదే టైప్లో చేయండి, సూపర్ అనమాట. ఇంగు వేస్ట్ చేసుకోండి, అదిరిపోతుంది. ఇది ఇక్కడ పెట్టేద్దాం, కడిగేసుకోవాలి కాబట్టి ఇంట్లో పెట్టాను. ఒక కప్పులో తీసేసుకుందాం. చూసారా, ఈ కప్పుతో కప్పుడు వచ్చింది అంతే. కప్పు నిండా కూడా రాలేదు, కొంచెం వెల్తిగానే వచ్చింది. మీ కళ్ళ ముందే చూశాను ఏం వేసానో అన్నీ మీకు చూపించాను. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ క్వాంటిటీకి. చాలా బాగుంది. ఒక కట్ట, ఇంత కట్ట ఉందనమాట. ఆ కట్ట మనం తీసేసిన తర్వాత ఎన్ని ఆకులు వస్తాయో మీరు చూసారు. ఆకులు తర్వాత కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసి చేశానమాట. అద్భుత. ఇలా చేసి పెట్టండి. మీ వాళ్ళు ఎవరైనా, మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా ఇలా చేసి పెట్టారే అనుకోండి, ఏ పచ్చడి పోల్చుకోలేరనమాట. గోంగూర పచ్చడి అనుకుంటారు, అంత అద్భుతంగా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. చాలా వీడియో లెంగ్త్ అయిపోయిందని అనుకుంటున్నారా? అనుకోకండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా చక్కగాను. నేను మంచి వెరైటీస్ అన్నీ చూపిస్తున్నాను, తక్కువ ఆయిల్తో చూపిస్తున్నాను, అంత హెల్తీగా కూడా చూపిస్తున్నాను. చూసి ఎప్పుడైనా హెల్తీ అవసరం అవుతాయి కదా ఫ్రెండ్స్. ఇవాళ కాకపోతే రేపు అవసరం అవుతుంది కదా, చూస్తే ఏం నష్టం లేదు కదా. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ నేను పక్కకు తోసేసి మనం ఇప్పుడు పప్పు ఏం చేస్తానో చూపించేస్తాను మళ్ళీ మీకు. మళ్ళీ ఇదే ప్యాను శుభ్రంగా కడిగేసి తెచ్చుకున్నాను. దీంతో మనం పప్పు చేద్దాం. ఏ పప్పు చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా ఈ తడిగా ఉంది కదా, ఈ తడి అంతా పోవాలన్నమాట. పోపు వేయించుకోవాలంటే తడి లేకుండా ఉండాలి కదా. ఆయిల్ తడిలో వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ టప్ ఉంటుంది అనమాట. దాల్ తడక మన స్టైల్లో. ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పోపుకి సరిపడా మాత్రమే. ఇంతంత ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి. కొంచెం దానికి ఇంత వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ తేలుతూ అస్సలు చేయను నేనైతేను. కొంతమంది చూసారా, మా చారు పోపు పెట్టినా కూడా ఇంత ఆయిల్ పైకి అలా తేలుతూ ఉంటుంది. అవి తినాలంటే నాకు ఎంత భయం. ఆయిల్ ఎక్కువ తినేస్తామని ఫీలింగ్ అనమాట. అంటే మా అమ్మ అలా అలవాటు చేశారండి, అందుకని మాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువతో చేయడం, రుచిగా చేయడం నేర్పించారు మాకు. అయితే ఇప్పుడు మనం పప్పులోకి యూజువల్గా పోపు ఏం పెట్టుకుంటామో, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అంతే కదా. మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ 3 కలిపినవి ఇందులో వేసుకున్నాను. మీకు కనిపించిందా? ఆవాలు, మెంతులు, జీలకర్ర. చూడండి, ఇదిగో వేసుకుని చక్కగా ఇలా కలుపుకోవాలి. మెంతులు, ఆవాలు వేగాలి, అప్పుడే మన పప్పు రుచిగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత దీంట్లో మనం మిగిలిన వేసుకుందాం. ఈలోపు ఈ పప్పు ఎలా ఉడికిందో నేను చూడలేదు. చూద్దాం. ఉడికిందండి. సూపర్, బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఏం పప్పు చేస్తున్నాను అనుకుంటారా?
ఏదైనా రుచిగానే చేస్తాం అనుకోండి, అప్పటికప్పుడు అలాంటి ఆలోచనలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. కిచెన్లోకి రావడం పాపం చేస్తూ ఉంటే ఆలోచనలు వాటంతా అవే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయండి. మీకైనా అంతే, నాకైనా అంతే. ఇదిగోండి వేగిపోయింది కదా. వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి దీన్ని కలిపేద్దాం. మనం ఇందాక పచ్చడి చేసుకున్నాం చూసారా, ఎండుమిరపకాయలు మిగిలినాయి. ఆ ఎండుమిరపకాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం. ఈ పోపుతో సహా. ఈ పోపు కూడా దీనికి ఉపయోగపడిపోతుంది. ఆవాలు మెంతులే కదండి, వేసేసుకోవచ్చు. వేసుకున్నామా. ఇప్పుడు మనం ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పు ఇందులో వేసేద్దాం. కొంచెం ఇట్లా మెదిపేసుకుని ఫస్ట్ మాడిపోకుండా కొంచెం పప్పు వేసేద్దాం. చూసారా, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాను, ఆన్ చేయలేదు నేను. ఫస్ట్ కొంచెం పప్పు వేసేసిన తర్వాత ఇలా గరిటెతోటి మెత్తేసుకోండి, మెత్తగా అరివేటట్టుగా తీసుకోండి. నాకు అన్నీ ఇదే గరిటెతోటి అలవాటు అనమాట. సో ఇలా వేసేద్దాం. కొద్దిగా వాటర్ కూడా పోద్దామండి ఇందులోని. చేయి కడుక్కొచ్చి వాటర్ వేస్తాను. మనకి ఇది అలవాటు కదా, అలవాటు అయిన పని చేయకపోతే ఎలా. పొట్టు వస్తుంది, పోపు పెట్టాం అలా ఉంది. ఇదిగోండి, ఈ నీళ్ళు కూడా శుభ్రంగా తొలిచేసి పోసేస్తే అమ్మయ్య వేస్ట్ లేదు అని అనిపిస్తుంది అన్నమాట. ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర కూడా వేసేద్దాం. చూసారా, మరిగిపోతుంది, కొత్త ఆడిపోతుంది. సూపర్ అండి. దాల్ తడక అంటే ఇదేనా? హోటల్లో చేసే దాల్ తడక కంటే మనం చేసిన దాల్ తడక అద్భుత అనమాట. ఆసం ఉంటుందండి. ఇలా చేసి చూడండి మీరు. ఇదిగోండి, పప్పు అయితే ఉడుకుతుంది చూసారు కదా, ఉడికిపోయినట్టే. ఇక మనం దీన్ని ఆపేసుకుందాం. పప్పుని ఆపేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి అనిపించిందా, నిమ్మకాయ ఫైనల్గా వేసేది ఇదేనండి. మీకు పులుపుకి తగినట్టుగా నిమ్మకాయ దాంట్లో పిండేసుకుంటే ఇంకేమన్నా ఉందో చెప్పండి. సూపర్ అనమాట. నాకు కావాల్సిన నిమ్మరసం దీంట్లో పిండేస్తాను. గింజలు పడకుండా పిండుకోండి. గింజలు పడితే చేదు వస్తుంది సుమి. ఇంకా పుల్లగా ఉంటుంది, అందుకని ఇంకోటి కూడా పిండేస్తాను. 2 కాయలు కట్ చేశాను, 3 చెక్కలు ఒక చెక్క ఉంచేసాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకుందామండి ఒకసారి. నిమ్మకాయ పప్పులో ఇంగువ వేసుకుంటే అద్దరిపోతుంది తెలుసా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు. ఇంకా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఏమీ వేయకుండా ఇంగువ పోపు పెట్టుకుని చేసుకోండి. సూపర్ అనమాట. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇది నాకు అలవాటు కాబట్టి ఇలా చెప్తున్నాను మీకు. తెలియని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంతే, అయిపోయింది పప్పు. నిమ్మకాయ పప్పు ఎంత ఈజీగా చూసారా. దాల్ తడక, పోపు పెట్టడం, నిమ్మకాయ పెట్టడం, ఇంతేనండి. మించి ఏమీ లేదు, పెద్ద బ్రహ్మాండమే లేదు. ఒకటి చెప్తా చూడండి. వచ్చేదాకా బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత కూసి విద్య అంటారు కదా, అదే అనమాట ఇది. నచ్చినాయా? ఇంతకి నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అబ్బా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను త్వరలోనే దెబ్బకాయ తీసుకొచ్చానండి. ఆ దెబ్బకాయ పొక్కించుకుందాం, చాలా బాగుంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. అది చేసేసుకుందాం నెక్స్ట్ వీడియో. ఇలాంటి దగ్గర నుండి చూపించేస్తాను మీకు. దగ్గర నుండి చూపించేస్తే ఒక పని అయిపోతుంది. 3 చేశాను కదా, 3 ఒకసారి చూసేసేయండి. ఆకలిస్తుంది, ఇంకా భోజనం చేయాలి. ఇదిగో చూడండి, పొగలు వస్తుంది. ఇంకా నేను దీన్ని ఏం డిష్ అవుట్ చేయలేదు. తినేసిన తర్వాత కొద్దిగా కుప్ప మిగిలింది అనుకోండి, ఒక చిన్న గిన్నెలో వేసేస్తే అయిపోతుంది అనమాట. ఎన్ని రకాలు తోముకుంటాం ఫ్రెండ్స్, అందుకని ఇలాగే ఉంచేసాను. చూడండి, సొరకాయ, నువ్వులు, కొత్తిమీర కారంతో చేసిన కూర అనమాట. సూపరు. అయితే దాల్ తడక సూపర్ అండి, అద్భుత. ఇది పొన్నగంటి కూర పచ్చడి.
ఇది కూడా సూపర్ ఆసమ్ అనమాట. ఇవాళ మూడే అద్భుత అనమాట. చాలా చాలా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఉంటాను. టాటా బాయ్.